టీ20 ర్యాంకింగ్స్ లో భారత యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపాడు. జింబాబ్వేపై రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టడంతో టాప్ 10 లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజా ర్యాంకుల్లో 13 స్థానాలు ఎగబాకాడు. 7వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ ఖాతాలో 662 రేటింగ్ పాయింట్లున్నాయి. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 844 రేటింగ్ పాయింట్లతో టాప్ లోనే ఉన్నాడు. భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో నిలిచాడు. స్కై 821 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ మూడో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 4వ స్థానంలోనే ఉన్నాడు. మరో పాకిస్తాన్ ఆటగాడు రిజ్వాన్ 5వ స్థానం సాధించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ 6వ స్థానంలో సెటిల్ అయ్యాడు. వెస్టిండీస్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ 8వ స్థానం, జాన్సన్ చార్లెస్ 9వ స్థానం సాధించారు. భారత యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ 3 స్థానాలు పడిపాడు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మర్క్రమ్తో కలిసి 10వ ర్యాంకులో నిలిచాడు. టీ20లకు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ 1 స్థానం కోల్పోయాడు. 37వ ర్యాంకులో ఉన్నాడు. కోహ్లీ 3 స్థానాలు తగ్గాడు. 40వ ర్యాంకు నుంచి 43వ ర్యాంకుకు చేరాడు. శుభ్మన్ గిల్, శివం దుబే, అభిషేక్ శర్మ 75వ ర్యాంకులో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ ఆదిల్ రషీద్ టాప్ ప్లేస్ లో కంటిన్యూ అయ్యాడు. టాప్ 10లో భారత్ నుంచి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ 2 స్థానాలు కోల్పోయాడు. 7వ ర్యాంకు నుంచి 9వ ర్యాంకుకు పడిపాడు. కుల్దీప్ యాదవ్ 11వ ర్యాంకులో నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా 2 స్థానాలు కోల్పోయాడు. 14వ ర్యాంక్ సాధించాడు. రవి బిష్ణోయ్ 8 స్థానాలు ఎగబాకాడు. బుమ్రాతో కలిసి 14వ ర్యాంకులోనే ఉన్నాడు. హర్షదీప్ సింగ్ 5 స్థానాలు డౌన్ అయ్యాడు. 18వ ర్యాంక్ సాధించాడు. ఆల్రౌండర్ల జాబితాలో శ్రీలంక ఆటగాడు వానిందు హస్రంగ అగ్రస్థానంలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 1 స్థానం కోల్పోయాడు. టాప్ ప్లేస్ నుంచి 2వ ర్యాంకుకు పడిపాడు. అక్షర్ పటేల్ 12వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 15 స్థానాలు ఎగబాకాడు. మరో 2 ప్లేయర్లతో కలిసి 49వ ర్యాంకులో నిలిచాడు. టీమ్ ర్యాంకింగ్స్ లోనూ భారత్కు తిరుగు లేకుండా పోయింది. వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన టీమిండియా అగ్రస్థానంలోనే ఉంది.